ఏమైందయ్యా? అయ్యగారి స్నేహితుడు ఎవరు వస్తున్నాడంట. ఇంకెందుకీ గెటప్లు? చేంజ్ ద గెటప్స్. లేట్ ఎందుకు, కానివ్వండి. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏరా, ఎలాగున్నారు? బాగున్నామయ్యా. అమెరికా నుంచి అయ్యగారు పార్సల్ పంపించారు. ఇదిగో, జాగ్రత్తగా దాచిపెట్టు. సరేనయ్యా. ఇంటిని బాగా చూసుకుంటున్నారా? చూస్తున్నాం కదయ్యా, మా సొంతింటిలా చూసుకుంటున్నాం. సొంతింటిలా చూసుకుంటున్నారా, లేక మీ అయ్యగారు లేరని ఇల్లు మొత్తం మీ సొంతం అనుకుంటున్నారా? అయ్యయ్యో, లేదయ్యా. ఈ ఏరియాలో దొంగలు తిరుగుతున్నారు, ఇంట్లో పడి దోచుకుంటున్నారు. జాగ్రత్తగా కాపలా కాయండి. మేముండగా దొంగలు ఎవరు వస్తారయ్యా? అంటే మీరే ఇంటిని మొత్తం దోచేసుకుంటున్నారా? లేదయ్యా, కంటికి రెప్పలా కాపలా కాస్తున్నామయ్యా. ఉంటాను. పార్సల్ అందిందని మీ అయ్యగారికి ఫోన్ చేసి చెప్పు. అలాగేనయ్యా. చేతేనమ్మా జీవితం. ఇంకెన్నాళ్ళు ఈ బతుకులు? అవునవును, మన బతుకులు ఎప్పుడు మారుతాయో ఏంటో. డబ్బున్న అబ్బాయితో నా పెళ్లి జరగబోతోంది కదా. నా పెళ్ళవ్వగానే మనందరి జాతకాలు మారిపోతాయి. ఏదో మా పిల్ల కోసం ₹1,00,00,000 ఇవ్వండి చాలు. 2 కోట్లు ఇవ్వడం కష్టం అయితే నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోండి అయ్యా. రేపు సాయంకాలం వరకు గడువు. 2 కోట్లైనా ఇవ్వండి, లేదా నా బిడ్డను మీ ఇంటి కోడలుగైనా చేసుకోండి. ఒరే గుంటనక్క గురవయ్యా, మాయదారి మళ్ళీ నేను పడేసిన ఎంగిలి మెతుకులు తిని నాకే ద్రోహం చేస్తారా? నన్నే బెదిరిస్తారా? మీ అంతు చూడకుండా వదిలిపెట్టను. ఏదో అవుతుందనుకుంటే ఇంకేదో అయిపోయింది. ఆ 2 కోట్లు రాకపోగా తిరిగి మనం జైలు పక్షులం అయ్యేలా ఉన్నామమ్మా. ఆ లాయర్ కోడలు దివ్య మనకంటే చాలా తెలివైన దానిలా ఉందమ్మా. మన ప్లాన్ మనకే తిప్పి కొట్టింది. అయినా సరే మనం వదిలిపెట్టకూడదు నాన్న. మనకి 2 కోట్లైనా రావాలి, లేదా నేను ఆ ఇంటి కోడలైనా కావాలి. ఆ 2 జరగవే మళ్ళీ.
మనల్ని ఆ దివ్య బెదిరించినట్టు ఎవ్వరికీ చెప్పకుండా గప్చుప్గా ఎంత ఇస్తే అంత తీసుకుందాం. అవునన్నా, నాకు అదే అనిపిస్తుంది. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నమని ఎంతో కొంత తీసుకుని సరిపెట్టుకుందాం. అంతేలే మళ్ళీ పద. మీరా మేడం, రోడ్డు మీద ఉన్నారేంటి? మీ వల్లే నేను రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అల్లరి చేసి నా కొడుకుని తప్పుడు కేసులో ఇరికించి మా పరువు తీయాలని చూస్తారా? మమ్మల్ని 2 కోట్లు అడుగుతారా? 2 కోట్లు ఇవ్వకపోతే 1 కోటైనా ఇవ్వండమ్మా. మీ మొహానికి 1 కోటి రూపాయలు కావాలా? పోనీ 1/2 కోటి ఇచ్చినా సరిపెట్టుకుంటామమ్మా. ₹1 కూడా ఇవ్వను. అయితే నన్ను మీ ఇంటి కోడల్ని చేసుకోండి. చెప్పుతో కొడతాను మళ్ళీ ఆ మాట అన్నావంటే. నువ్వెంత, నీ బ్రతుకెంత? నా ఇంటి కోడలయ్యే మొహం అనేది. నా కూతురికేం తక్కువమ్మా. అయినా మీరు లాయర్ గారు 2వ భార్య అవ్వంగాలేంది మా మళ్ళీ మీ ఇంటి కోడలైతే తప్పేంటి? లాయర్ గారిని మీరు 2వ పెళ్లి ఎలా చేసుకున్నారో నాకు తెలుసమ్మా. ఉరివింద గింజ తన నలుపు తను ఎరగదని మీరేం చేశారో మర్చిపోయి మమ్మల్ని అంటున్నారా? నువ్వేం చెప్పినా మేము వినమమ్మా. అయితే నా బిడ్డ మీ ఇంటి కోడలవ్వాలా, లేదా మాకు డబ్బులు కావాలా, లేదంటే మీ పరువు తీయడం ఖాయం. ఇంకోటి, మీరంటే మాకు భయమే లేదు. మేము ఎవ్వరికీ భయపడం. మాది ముష్టి మొహం అయితే మీదే మొహం అద్దంలో చూసుకోండి. పదవే. మిమ్మల్ని చెప్తా మీ సంగతి. కానిస్టేబుల్స్,
అమ్మా